పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. చంద్రన్న ఏంటనా ఇది? అధికారులకు వచ్చిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో వరుస ప్రమాదాలే. అన్ని ప్రమాదాల్లోనూ వ్యవస్థ లోపాలే. వ్యవస్థల మేనేజర్ చంద్రబాబు ఏం చేస్తున్నారని సీఎం చంద్రబాబు వైపే అందరి వేళ్ళు. మొన్న తిరుపతి లడ్డు, అంతకుముందు తిరుపతిలో తొక్కిసలాట, ఆ తర్వాత శ్రీకాకుళంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో తొక్కిసలాట, అనంతరం రాజమండ్రిలో కల్తీపాలు, తదుపరి శ్రీకాకుళంలో డయేరియా, పిదప తాజాగా శనివారం రోజున అగ్ని ప్రమాదం. వీటన్నిటికీ కారణం వ్యవస్థల లోపమే. వ్యవస్థలో ఉన్న లోపాల కారణంగానే ఇవన్నీ జరిగాయని చెప్పడానికి ఎంతమాత్రం సందేహం అక్కర్లేదు. అసలు వ్యవస్థల మేనేజర్గా, అలాగే ఎవరినైనా సరే తన సీనియారిటీతో, తన అనుభవంతో చక్కగా మేనేజ్ చేసి పాలించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమయంలో అది 2 ఏళ్లలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఇన్ని ప్రమాదాలను ఆయన అరికట్టలేకపోయారే. వరుసగా ప్రమాదాలు జరుగుతుంటే ఆయన ఎందుకు ఆపలేకపోతున్నారు? పాయింట్లు అంశాల వారిగా చూస్తే, గత ఏడాది తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా శ్రీవారి దర్శనానికి వచ్చిన వారందరూ కూడా టికెట్ల కోసం బారులు తీరి ఒత్తిడి పెరిగి తొక్కిసలాట జరిగిపోయింది. అందులో చాలామంది చనిపోయారు. దానికి కారణం టీటీడీ చేసిన తప్పిదాలే. కానీ దానికి కారణాలు ఎవరైనా సరే ముద్ర ఒకరి మీద పడింది. తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ మీద వేటు పడకుండా నేరుగా అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం కీలకంగా ఉండేవారిపై చర్యలు తీసుకోలేక ఒకరిని బద్నాం చేశారని, ఒకరిని బలిపశువు చేశారని అప్పటికే ఆరోపణలు వచ్చాయనుకోండి. అదే మొదటిగా ప్రభుత్వం చేసిన తప్పు. తర్వాత తిరుమల తిరుపతి లడ్డులో నెయ్యి కల్తీ జరిగిందని ఆరోపణలు చేసింది టీడీపీ. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అండ్ కో అంటూ చాలా వరకు ఆరోపణలు చేస్తుంది. అయితే దాదాపు 6 నెలల తర్వాత, సుదీర్ఘకాలం తర్వాత ఈ విషయంలో ఎలాంటి తప్పు లేదని కోర్టులు, వ్యవస్థలు చక్కగానే చెప్పేశాయి. అయితే అదంతా పక్కన పెట్టి మరోసారి ప్రతిపక్షం మీద నెపం నెట్టడానికి టీడీపీ ప్రయత్నించింది. ముమ్మాటికి తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ కాదు అనే విషయాన్ని అందరూ అంటే రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. కానీ ఏదో ఒక విషయం నెట్టేయాలని టీడీపీ భావించింది. ఆ విషయంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందనే విషయం అందరికీ తెలిసిందే. సరే, శ్రీవారితో పెట్టుకుంటే ఎవరికి ఏమవుతుందో, అందులో దోషులు ఎవరో ఆ స్వామి చూసుకుంటారో, అది రెండో విషయం. ఇక ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా పలాసలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో తొక్కిసలాట జరిగింది. అందులో కూడా చాలామంది భక్తులు చనిపోయారు. దేవాలయం దర్శనానికి పరుగున వెళ్ళిన భక్తులందరూ కూడా చాలామంది అవస్థలు పడ్డారు. అందులో కొంతమంది తొక్కిసలాట ఊపిరాడక బలయ్యారు. ప్రత్యేకించి చర్యలు తీసుకున్నప్పటికీ ఇది కూడా పాలనాపరంగా యంత్రాంగం తప్పే. పండుగల పర్వదినాల్లో ఎంత ఎక్కువ జనం వస్తారని ముందే పోలీసులు సిబ్బంది కేటాయించాల్సింది. కానీ ఆ విషయాన్ని లోకల్ ఎమ్మెల్యే కానీ, జిల్లా యంత్రం కానీ, అటు పరిపాలనా పరంగా టీడీపీ కూటమి ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. దీంతో ఇక్కడ కూడా తప్పిదం జరిగింది. ఇక మొన్న కల్తీ పాల ఘటన జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కల్తీ పాల వల్ల ఎంతోమంది బలయ్యారు. అసలు పాలలో కల్తీ ఏంటి? పిల్లల నుంచి పెద్దల వరకు పాలు తాగబోని వారే లేరు. అలాంటి విషయంలో ఎందుకు ఇంత ఘోరం జరిగింది? కనీసం ఈ అంశాలని పట్టించుకోవడానికి లేకుండా పోయింది. ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ విభాగం ఈ విషయంలో భయంకరంగా ఫెయిల్ అయింది. రాష్ట్రం మొత్తం మీద కూడా ఫుడ్ సేఫ్టీ విభాగం మీద ఆరోపణలు ఎక్కువగానే ఉన్నాయి. ఏదో ఒక కల్తీ విషయం జరిగిన తర్వాత మాత్రం స్పందించి, అలాగే శాంపిల్స్ పేరుతో విషయాన్ని పక్కన పెట్టడం ఫుడ్ సేఫ్టీ అధికారులకు మొదటి నుంచి అలవాటు. రాష్ట్రంలో ఆహారానికి సంబంధించి సింహభాగం అంటే దాదాపు 90% వరకు కూడా కల్తీ. ఈ విషయాన్ని అధికారులు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. బయటకు చెప్పకపోయినా చాలామంది ఆహార భద్రత విషయంలో చాలా సందేశాత్మకంగా ఉన్నారు. అదే విషయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి కొందరు ప్రభుత్వాలని, పెద్దల్ని కూడా అవినీతి తత్వం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అంతెందుకు కల్తీపాల విషయంలో ఇంత జరిగినా ఇప్పటివరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏంటో తేల్చుకోకపోయారు. పైగా శాంపిల్స్ నుంచి ఇంకా విషయమే బయటికి రాలేదంటే అది ఆ శాఖ టెంపరితనం. ఇక మొన్న శ్రీకాకుళంలో డయేరియా బాధితుల సంగతి తెలిసిందే. డయేరియాకు గురై చాలామంది ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఏకంగా బలైపోయారు. అంటే ఒక అతిసార వ్యాధికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోయింది. అసలు అతిసారం ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుందనే విషయం చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. కల్తీ నీరు, పరిసర ప్రాంతాల్లో పూర్తిగా అపరిశుభ్రతంగా ఉన్న కారణాలతోనే అతిసారం వస్తుంది. ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోలేకపోయింది. ఆ అంశం జనం పీకల దాకా వచ్చేదాకా తేరుకోలేకపోయింది. ఏదో మొక్కబడిగా 15 రోజుల క్రితం శ్రీకాకుళం కమిషనర్గా వచ్చిన కుర్మారావుపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది సర్కార్. అంటే అక్కడ కలెక్టర్ ఏం చేస్తున్నారు, శ్రీకాకుళం ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? దాదాపు 3 సార్లు ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్న రామన్న శ్రీకాకుళం ఎంపీ ఏం చేస్తున్నారు? శ్రీకాకుళంలో నేనే అన్నీ అంటూ చెప్పే అచ్చెన్నాయుడు ఏం చేస్తున్నారు? ఇవన్నీ వదిలేసి ఏదో బలిపశు కింద కమిషనర్లు సస్పెండ్ చేసి పక్కన పెట్టారు. ఇక డయేరియా కథ ముగిసినట్టే ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. శ్రీకాకుళం టౌన్ పరిధిలో ఒకసారి విధిలో తిరిగితే తెలుస్తుంది శ్రీకాకుళం అంటే ఏంటో. డయేరియా ఎందుకు వస్తుంది? రెల్లవీధి, మంగువారి తోట, బొద్దిలిపురం, రైతు బజార్ జంక్షన్, హట్కో కాలనీ, బలగా,
మాధవ మోటార్స్ జంక్షన్, చిన్న బజార్ రోడ్డు, గుంటి వీధి వంటి ప్రాంతాలను ఒకసారిగా నాయకులను చూడమనండి. అప్పుడు తెలుస్తుంది శ్రీకాకుళం ఎంత అభివృద్ధి చెందిందో. లేక ఆ జిల్లా నాయకులకు చెందిన వారిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు మాత్రమే అభివృద్ధి చెందారో తెలుస్తుంది. ఇక తాజాగా శనివారం రోజున భారీ పేలుడు కాకినాడ జిల్లాలో జరిగిన దారుణ ఘటనలో దాదాపు 20 మందికి పైన చనిపోయారు. ఈ విషయం మీద చంద్రబాబు కూడా బాగానే స్పందించారు. అయితే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అందరి చూపులు అగ్నిమాపక శాఖపై పడతాయి. కానీ ఆ అగ్నిమాపక శాఖ శాపం ఏంటో ఎన్నాలైనా సరే పాత శాఖగానే ఉంచేశారు ప్రభుత్వాలు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి ఈ విషయంలో తప్పు చేయలేకపోయినా పట్టించుకోకపోవడం మాత్రం అంతే దుర్మార్గం. దాదాపు అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఫైర్ సేఫ్టీ విషయంలో చాలా మంది ఉన్నాయి. కానీ మనం మాత్రం ఒక అగ్ని ప్రమాదం జరిగితే కనీసం 5 అడుగుల ఎత్తుకు కూడా అగ్నిమాపక వాహనాలను పంపించలేని పరిస్థితి. అలాంటి దుస్థితిలో మన అగ్నిమాపక వ్యవస్థ ఉంది. అయినప్పటికీ ఈ విషయాల్లో మనం జబ్బలు జరుచుకుంటాం. ఈ విషయంలో కూడా ప్రభుత్వాన్ని తప్పే. ఖచ్చితంగా అగ్నిమాపక శాఖ పర్మిషన్లు ఏ విధంగా ఇస్తుంది కూడా చూసుకోవాలి. బాణసంచ ఫ్యాక్టరీలో అవి తయారు చేసేటప్పుడు ఎలాంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉండాలో ముందే చెప్పాలి. అలాంటివేమీ రాష్ట్రంలోనూ జిల్లాలో లేవు. అది ఏపీ పాలన వ్యవస్థలో గొప్పతనం. 2 కూటమి పాలనలో ఈ 5 ఉదాహరణలు చాలా వ్యవస్థలు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో చెప్పడానికి. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా చూస్తున్న కూటమిల ప్రభుత్వానికి ఇవేవి కనబడకపోవడం కూడా దౌర్భాగ్యం. ఎందుకంటే ఒక కుటుంబ పెద్దగా బాగుంటేనే కుటుంబ సభ్యులు బాగుంటారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఒక కుటుంబ పెద్ద అనాకారిగా, నిర్భాగ్యుడిగా, బాధ్యత లేకుండా ఉంటే ఖచ్చితంగా ఆ ఒక కుటుంబం పెద్ద ఆ ప్రభావం కుటుంబం మీద కూడా పడుతుంది. కుటుంబం లాంటిదే ప్రభుత్వం కూడా. కుటుంబ పెద్ద ప్లేస్లో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన ఖచ్చితంగా అన్ని వ్యవస్థల్ని బాగు చేయాల్సిందే. లేదంటే తప్పులు బాధ్యత అనేదే అవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వాలు ఖచ్చితంగా పూనుకోవాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.